హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బ్యాడ్జెస్ గురించి చూద్దాం. బ్యాడ్జెస్ ఆర్ యూజ్డ్ టు యాడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు ఎనీ కంటెంట్. Badge class together with contextual class within span elements to create the rectangular badges. Note that badges scale to the math the size of parent element. మనం బ్యాడ్జెస్ ని స్పాన్ ఇన్లైన్ ఎలిమెంట్ కింద ఇన్లైన్ ఎలిమెంట్స్ లో వాడుకుంటూ ఉంటాం. అంటే స్పాన్ ఎలిమెంట్ తోటి వాడుకుంటూ ఉంటాం. ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి బ్యాడ్జెస్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ H5 ట్యాగ్ ఉంది. H5 ట్యాగ్ లో నేను స్పాన్ క్లాస్ బ్యాడ్జ్ ఐఫన్ సెకండరీ అని ఇచ్చాను. సో అలాంటప్పుడు మనకి H1 ట్యాగ్ ఎంత లెంత్ అయితే ఉంటుందో దాని పక్కన న్యూ అని చెప్పి బ్యాడ్జ్ ఒకటి కనపడుతూ ఉంటుంది. అలాగే H6 ట్యాగ్ చిన్నగా ఉంటుంది కదా, అలాగే ఇది మన బ్యాడ్జ్ కూడా చిన్నగా న్యూ అని చెప్పి కనపడుతూ ఉంటుంది. ఒకసారి మనం కోడ్ అబ్జర్వ్ చేసినట్టయితే, అంటే ఒకసారి కోడ్ రాసి చూద్దాము. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ హెడ్డింగ్ 1 అప్పుడు హెడ్డింగ్ 1కి కొద్దిగా కంటెంట్ పెద్దగా ఉంటుంది కాబట్టి బ్యాడ్జ్ అనేది సెకండరీ నేను కాంటెక్స్చువల్ కూడా యాడ్ చేశాను. బ్యాడ్జ్ ఐఫన్ సెకండరీ అనే కాంటెక్స్ట్ని కూడా యాడ్ చేశాను. సెకండరీ కలర్స్ మనకి ఈ కలర్లోగా డిస్ప్లే అవుతుంటాయి కదా, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తోటి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ చూడండి. ఇక్కడ H5 ట్యాగ్ కొద్దిగా చిన్నగా ఉంటుంది, దానికి తగ్గట్టుగా మనకి బ్యాడ్జ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో తర్వాత చూసుకున్నట్టయితే contextual badges. Use any contextual class to change the color of the badge. సో మనకు ప్రైమరీ బ్యాడ్జ్ ఐఫన్ ప్రైమరీ, బ్యాడ్జ్ ఐఫన్ సెకండరీ, బ్యాడ్జ్ ఐఫన్ సక్సెస్, బ్యాడ్జ్ ఐఫన్ డేంజర్, బ్యాడ్జ్ ఐఫన్ వార్నింగ్, బ్యాడ్జ్ ఐఫన్ ఇన్ఫో, బ్యాడ్జ్ ఐఫన్ లైట్, అలాగే బ్యాడ్జ్ ఐఫన్ డార్క్, ఇవన్నీ కూడా కాంటెక్స్చువల్ క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం కోడ్ అబ్జర్వ్ చేద్దాం. చూసుకున్నట్టయితే ప్రైమరీ, సెకండరీ, సక్సెస్, డేంజర్, వార్నింగ్, ఇన్ఫో, లైట్, డార్క్, ఇవన్నీ కూడా కాంటెక్స్చువల్ క్లాసెస్. ఇప్పుడు హెడ్డింగ్కి మనం బ్యాడ్జ్ ఐఫన్ వార్నింగ్ ఇద్దాం. బ్యాడ్జ్ ఐఫన్ వార్నింగ్. సో దేనికి ఇద్దాము? H3 ట్యాగ్కి ఇద్దాం. సో H5 ట్యాగ్ బ్యాడ్జ్ ఐఫన్ ఇన్ఫో ఇద్దాం. సో ఏ విధంగా డిస్ప్లే అవుతాయో చూడండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి బ్యాడ్జెస్లో పెట్టుకుంటాము ఉంటాం. సో ఇక్కడ బ్యాడ్జ్ ఐఫన్ లైట్ తీసుకున్నాం. లైట్ తీసుకుని H1 ట్యాగ్ ఇద్దాం. బ్యాడ్జ్ ఐఫన్ లైట్. సో అన్నిటి కింద బ్యాడ్జ్ ఐఫన్ సెకండరీ యూజ్ చేసాం కదా. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాము. చూడండి, న్యూ. సో ఈ విధంగా మనం కాంటెక్స్చువల్ క్లాసెస్ని యూజ్ చేసుకోవచ్చు, కాంటెక్స్చువల్ బ్యాడ్జెస్ని. ఓకే, మనకి బ్యాడ్జెస్ ఏమేమి ఉన్నాయి? బ్యాడ్జ్ ఐఫన్ ప్రైమరీ, బ్యాడ్జ్ ఐఫన్ సెకండరీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత పిల్ బ్యాడ్జెస్. సో బ్యాడ్జ్ ఐఫన్ పిల్ క్లాస్ టు మేక్ బ్యాడ్జెస్ ఆర్ మోర్ రౌండ్. సో రౌండ్. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాడ్జెస్ ఏ విధంగా వచ్చినాయి? కొద్దిగా స్క్వేర్ బాక్స్ లాగా వచ్చినాయి. సో రౌండ్గా రావాలి అనుకుంటే మనం ఏం వాడతాము? సో పిల్ క్లాసెస్ వాడతాం అనమాట. బ్యాడ్జ్ ఐఫన్ పిల్, బ్యాడ్జ్ ఐఫన్ ప్రైమరీ. చూడండి పిల్ క్లాసెస్ ఏ విధంగా డిస్ప్లే అవుతున్నాయో. బ్యాడ్జ్ ఐఫన్ పిల్, బ్యాడ్జ్ ఐఫన్ లైట్. సో మోర్ రౌండ్ ఉన్నాయి వీటికి. ఓకే, సో మన H1 ట్యాగ్కి బ్యాడ్జ్ ఐఫన్ పిల్, బ్యాడ్జ్ ఐఫన్ సక్సెస్ని యాడ్ చేసి చూద్దాం.
మెసేజెస్ యాడ్ చేద్దాం. ఇక్కడ దీనికి బ్యాంజర్ యాడ్ చేద్దాం. ఓకే, సో ఒకసారి అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. సో కొద్దిగా స్క్వేర్ ఎక్కువ రౌండ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. తర్వాత చూసుకున్నట్టయితే మనకి బ్యాడ్జ్ ఇన్సైడ్ అనే ఎలిమెంట్. సో మనకి మనం చూసుకున్నట్టయితే మనకి ఇన్బాక్స్లో ఎన్ని మెయిల్స్ ఇన్కమింగ్ ఉన్నాయనేది మీరు జీమెయిల్ ఇన్బాక్స్ చూసుకున్నట్టయితే ఇన్బాక్స్లో 16 మెయిల్స్ ఉన్నాయి, 25 మెయిల్స్ ఉన్నాయని చెప్పి మనకి అన్రీడ్ మెసేజెస్ కనపడుతూ ఉంటాయి. సో అలాంటి వాటిని మనం బ్యాడ్జ్ ఇన్సైడ్ ఎలిమెంట్ తోటి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బటన్ క్లాస్ ఈక్వల్స్ టు BTN ప్రైమరీ మెసేజ్ స్పాన్ బ్యాడ్జ్ లైట్ 4 ఇక్కడ అబ్జర్వ్ చేయండి. div class equals container badge inside a button type equals to button class equals to btn hyphen primary మెసేజ్ అని చెప్పి బటన్ మీద క్లిక్ చేస్తే బటన్ మీద డిస్ప్లే అవుతుంది. తర్వాత స్పాన్ క్లాస్ ఈక్వల్స్ టు బ్యాడ్జ్ ఐఫన్ లైట్ 4 అని చెప్పి ఇచ్చాను. మనకి బటన్ మీద ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. సో మెసేజెస్ 4 నోటిఫికేషన్ 7 ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఒక బటన్ క్రియేట్ చేసుకోండి. టైప్ ఈక్వల్స్ టు బటన్, నేమ్ ఈక్వల్స్ టు బటన్, అలాగే క్లాస్ ఈక్వల్స్ టు మీకు బటన్కి కలర్ కావాలి కాబట్టి కాంటెక్స్చువల్ బటన్ వాడుకున్నాము. సో ఇక్కడ రీడ్ మెసేజెస్ అని పెడుతున్నాను, ఇన్బాక్స్ అని పెడుతున్నాను. ఓకే, ఇన్బాక్స్ ఓకే, మనకి బటన్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. సో ఇన్బాక్స్ అని ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇన్బాక్స్ దగ్గర నేను ఇప్పుడు కాంటెక్స్చువల్ క్లాస్ రాసుకుంటాను. స్పాన్ క్లాస్ ఈక్వల్స్ టు స్పాన్ క్లాస్ ఈక్వల్స్ టు బ్యాడ్జ్ ఐఫన్ లైట్, లేకపోతే బ్యాడ్జ్ పిల్లు వాడుకోండి. ఓకే, సో ఇక్కడ స్పాన్ క్లాస్ ఈక్వల్స్ టు బ్యాడ్జ్ పిల్లు వాడుతున్నాను నేను ఇక్కడ. ఓకే, బ్యాడ్జ్ పిల్లు బ్యాడ్జ్ ఐఫన్ వార్నింగ్ 7. సో ఇన్బాక్స్లో ఒక 25 మెసేజెస్. చూడండి, ఇన్బాక్స్ 25 మెసేజెస్ ఉన్నాయని చెప్పి డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం బ్యాడ్జ్ ఇన్సైడ్ ద ఎలిమెంట్ని వాడుకుంటాం. తర్వాత నెక్స్ట్ వీడియోలో లిస్ట్ గ్రూప్స్ గురించి చూద్దాం. సో చిన్న హెల్ప్ చేసి పెట్టండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.